హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహాన్ విద్యా వ్లాగ్స్. సండే స్పెషల్గా మేము బగారా రైస్ వేసాము. ఆ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని అందులో కాస్త నెయ్యి ఇంకా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు వాటిని మగ్గనివ్వాలి. ఇందులోనే సాజీరా ఇంకా లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవర్ ఇవి మసాలా దినుసులు వేసేసుకొని వాటిని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే పుదీనా ఆకు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి వీటిని. నెక్స్ట్ అల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో బగారా ఆకులు వేసుకోవాలి. ఎస్పెషల్గా బగారా పువ్వు మంచి టేస్ట్ను ఇస్తుందండి బగారా రైస్కి. వీటిని 2 నిమిషాలు మగ్గనిచ్చాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో స్పెషల్గా ఏంటి అంటే వాటర్ మసులుతున్నప్పుడు ఆ వాటర్లో సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. వాటర్ ఎలా అంటే 1-1.5 కప్పు వేసేసుకోవాలి. వాటర్ కాస్త ఉప్పగా ఉంటే బగారా రైస్కి సరిపోతుందండి. తర్వాత ఇలా రైస్ వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇందులోనే పైన కొత్తిమీర చల్లుకోవాలి. ఈ బగారా రైస్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.